భారత్ అమెరికాల మధ్య టారిఫ్ల వల్ల ఉద్రిక్తకరమైనటువంటి పరిస్థితులు నెలకొన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు. భారత్లో అమెరికా నూతన రాయబారిగా సెర్గియో గోర్ను ఆయన నియమిస్తూ ఇప్పుడు నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈ నియామకం వెనక డొనాల్డ్ ట్రంప్ ఉద్దేశం ఏంటి, అసలు ఎవరి సెర్గియో గోర్ అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. టారిఫ్ల వేళ ట్రంప్ కీలక నిర్ణయం, భారత్లో నూతన రాయబారిని నియమించిన అమెరికా. ఈ ఫోటోలో కనపడుతున్న వ్యక్తి పేరు సెర్గియో గోర్. ఇతను అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్కి అత్యంత సన్నిహితుడిగా ఇతనికి పేరుంది. అతన్ని ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ భారత్లో అమెరికా నూతన రాయబారిగా నియమించినటువంటి నేపథ్యంలో అసలు భారత్కి అమెరికాకి మధ్య ఇప్పుడు టారిఫ్ల నేపథ్యంలో ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్నాయి. ఆ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు సెర్గియో గోర్ని అసలు అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ ఇండియాకి అంటే భారత్లో అమెరికా నూతన రాయబారిగా ఎందుకు నియమించారనేది ఒకసారి మనం చూస్తే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలో అంటే భారత్లో అమెరికా నూతన రాయబారిగా సెర్గియో గోర్ను నియమించినట్లుగా ప్రకటించారు. ఇరు దేశాల మధ్య టారిఫ్లకు సంబంధించినటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి నేపథ్యంలో ఈ నిర్ణయం ఇప్పుడు కీలకంగా మారింది. ప్రస్తుతం సెర్గియో గోర్ వైట్ హౌస్లో పర్సనల్ డైరెక్టర్గా ఆయన ఉన్నారు. 38 ఏళ్ల సెర్గియో గోర్ ట్రంప్కి వీర విధేయుడు. అందుకే అతి తక్కువ సమయంలోనే ఆయన ట్రంప్ పరిపాలనా విభాగంలో స్థానం సంపాదించుకోగలిగాడు. ఇప్పుడు సెర్గియో గోర్ ఇతను వైట్ హౌస్లో పర్సనల్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తూ ఉన్నారు. అతన్ని డొనాల్డ్ ట్రంప్ భారత్లోనే అమెరికా నూతన రాయబారిగా నియమించడం జరిగింది. 38 ఏళ్ల సెర్గియో ట్రంప్కి వీర విధేయుడు. ఈ మేరకు ట్రంప్ తన సోషల్ మీడియాలో ట్రూత్లో ఆయన పోస్ట్ చేశారు. భారత్లో అమెరికా నూతన రాయబారిగా సెర్గియో గోర్ను నియమిస్తున్నాను. అంతేకాక దక్షిణ మధ్య ఆసియా ప్రత్యేక రాయబారిగాను సెర్గియో గోర్ అతను విధులు నిర్వహిస్తారు. అమెరికాపై ప్రేమ కలిగినటువంటి 4000 మందిని ఎంపిక చేసినటువంటి సెర్గియో వారిని తన టీం సభ్యులుగా నియమించుకున్నారు. మా ఫెడరల్ ప్రభుత్వ శాఖలు ఏజెన్సీల్లోని 90% ఉద్యోగాల్లో వారిని భర్తీ చేశారు. సెర్గియో గోర్ అతను భారత్లో నియమించబడినటువంటి నేపథ్యంలో అమెరికా ప్రత్యేక రాయబారిగా అతను భారత్కి వచ్చే వరకు వైట్ హౌస్లోనే ఆయన పాత విధుల్లోనే నిర్వహిస్తారంటూ కూడా పేర్కొనడం జరిగింది. సెర్గియో నాకు గొప్ప స్నేహితుడు, చాలా ఏళ్ళుగా నాకు అన్ని విషయాల్లోనూ మద్దతిస్తూ ఉన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో నా విజయం కోసం ఎంతో కృషి చేశారు. నా బెస్ట్ సెల్లింగ్ పుస్తకాలను పబ్లిష్ చేసింది సెర్గియో గోరే అంటూ డొనాల్డ్ ట్రంప్ అయితే ఆ పోస్ట్లో సెర్గియో గురించి చెప్పడం జరిగింది. అమెరికా అధ్యక్ష సిబ్బందికి డైరెక్టర్గా అతని పాత్ర ఎంతో కీలకంగా ఉందని, ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా కలిగినటువంటి అమెరికాలో నా అజెండాను అమలు చేయడానికి, దేశాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దడంలో సెర్గియో నాకు సహాయపడడానికి నేను పూర్తిగా విశ్వసించేటువంటి ఒకే ఒక వ్యక్తి నాకు కావాలి. ఆ విషయంలో సెర్గియో గొప్ప రాయబారి అవుతాడు, ఆయనకు నా అభినందనలు అంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ అయితే పేర్కొన్నాడు. సో డొనాల్డ్ ట్రంప్ పెట్టినటువంటి పోస్ట్ ప్రకారంగా సెర్గియో గోర్ నాకు గొప్ప స్నేహితుడు, చాలా ఏళ్ళుగా నాకు అన్ని విషయాల్లోనూ మద్దతు తెలుపుతూ ఉన్నారు. నేను అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసినటువంటి సమయంలో నా విజయాన్ని కాంక్షిస్తూ సెర్గియో గోర్ అతను చాలా కష్టపడ్డారని, నా విజయం కోసం కృషి చేశారని, నా బెస్ట్ సెల్లింగ్ పుస్తకాలను కూడా పబ్లిష్ చేసింది సెర్గియో గోర్ అంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ అయితే సెర్గియో గోర్ను ఆకాశానికి వెత్తేశారు. మా ఉద్యమానికి మద్దతుగా నిలిచిన వాటిలో ఒకటైనటువంటి సూపర్ ఫ్యాక్స్ను కూడా ఆయన నడిపాడు. అమెరికా అధ్యక్ష సిబ్బందికి డైరెక్టర్గా అతని పాత్ర ఎంతో కీలకం. ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా కలిగినటువంటి అమెరికాలో నా అజెండా అమలు చేయడానికి, అలాగే దేశాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దడంలో
నాకు సహాయపడడానికి నేను పూర్తిగా విశ్వసించేటువంటి ఒక వ్యక్తి కావాలి. ఆ విషయంలో సెర్గియో గొప్ప రాయబారి అవుతాడు అంటూ కూడా సెర్గియో గురించి అయితే పోస్ట్ పెట్టడం జరిగింది. నిజంగా ఇప్పుడు భారతదేశానికి అమెరికాకి మధ్య ఈ టారిఫ్ల నేపథ్యంలో ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్నటువంటి నేపథ్యంలో ఈ టారిఫ్ల విషయంలో సెర్గియో గోర్ ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏదైనా చర్చలు జరిగేటువంటి అవకాశం ఉందా? ఈ టారిఫ్ల విషయంలో టారిఫ్ గోర్ చొరవ చూపించి ఆయన ఈ టారిఫ్ల విషయంలో డొనాల్డ్ ట్రంప్తో మాట్లాడేటువంటి పరిస్థితులు ఉంటాయా అనేది నిజంగా చాలామంది అయితే అంచనా వేస్తున్నారు. కానీ డొనాల్డ్ ట్రంప్కి అత్యంత సన్నిహితుడు, నమ్మిన బంటుగా ఉన్నటువంటి సెర్గియో గోర్, ఇతను భారతదేశానికి ఇప్పుడు అమెరికా నూతన రాయబారిగా వస్తున్నటువంటి నేపథ్యంలో ఏం జరగబోతుంది? అతను భారత్ అమెరికా మధ్య సత్సంబంధాలను కొనసాగించేలాగా తన నిర్ణయాలు ఉంటాయా, లేదంటే ఈ టారిఫ్ల నేపథ్యంలో మరింతగా భారతదేశాన్ని ఇబ్బందులకు గురి చేసేలాగా తన నిర్ణయాలు ఉంటాయా అనేది రానున్న రోజుల్లో అయితే మనకి ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే ఈ సెర్గియో మాత్రం డొనాల్డ్ ట్రంప్కి అత్యంత సన్నిహితుడు కాబట్టి ఈ టారిఫ్ల విషయంలో అతను చొరవ చూపించేటువంటి పరిస్థితి అయితే ఉండదు అంటూ కొంతమంది అంచనా వేస్తూ ఉన్నారు. ఇక దాని మీద స్పష్టత రావాలి అంటే మాత్రం నిజంగా సెర్గియో బాధ్యతల్ని స్వీకరించిన తరువాత ఆయన విధి విధానాల ద్వారా అసలు మనకి ప్రయోజనం ఉంటుందా లేదా అనేది మనకైతే పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఈ ఉద్రిక్త పరిస్థితులను తగ్గించడానికే డొనాల్డ్ ట్రంప్ ఇతన్ని నూతన రాయబారిగా భారత్కి పంపించారా, లేదంటే రష్యా దగ్గర నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తున్నటువంటి నేపథ్యంలో మన మీద భారీగా టారిఫ్లు పెంచిన నేపథ్యంలో ఆ అంశాన్ని ఉద్దేశించేమైనా ఇతన్ని భారత్లో నూతన రాయబారిగా డొనాల్డ్ ట్రంప్ పంపిస్తున్నారా అనేటువంటి సందేహాలు కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ అతను బాధ్యతలు స్వీకరించిన తర్వాత మాత్రం ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే దీని మీద మనకు కనబడుతుంది.